లిజన్. ఈరోజు 6th క్వశ్చన్ చూద్దాం. చూడమ్మా, ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఎట్ ఏ టెంపరేచర్ అండ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఆఫ్. ఫ్రీజింగ్ అంటే వాట్ ఈస్ ద ఫ్రీజింగ్? ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ లిక్విడ్ టు సాలిడ్. లిక్విడ్గా ఉన్నటువంటి వాటర్ ఏమవుతుంది? సాలిడ్ ఫామ్లోకి ఐస్గా చేంజ్ అవుతుంది. ఏదైనా కానీ వాటర్ అయినా ఇంకేదైనా సరే లిక్విడ్ ఫామ్లో ఉన్నది సాలిడ్ ఫామ్లో చేంజ్ అవుతుంది. మనం ఏంటమ్మా? ఫ్రీజింగ్ అంటాం. ఓకేనా? సో ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్, ఫ్రీజింగ్ జరుగుతుందంట ఎట్ ఏ టెంపరేచర్. ఏ టెంపరేచర్లో ఫ్రీజింగ్ జరుగుతుంది? అండ్ ఎట్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అప్పుడు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత ఉండాలి ఫ్రీజింగ్ జరిగినప్పుడు? అంటే మనకి ఫ్రీజింగ్లోనే ఉందమ్మా, మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది 0 degrees Celsiusకి రీచ్ అయ్యి అక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత ఉండాలి? 1 atmospheric ప్రెషర్ ఉండాలి. చూసుకొని కావాల్సి వస్తే మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఫ్రీజింగ్ టాపిక్ కిందే ఉంటుంది, చూడండి ఒకసారి. ఉందా? అక్కడ అండర్లైన్ చేసుకోండి. అది ఫ్రీజింగ్ టేక్స్ ప్లేస్ at a temperature is 0 degrees Celsius and atmospheric pressure at 1 atmospheric pressure లో ఉంటుంది. మిగతా టెంపరేచర్లో జరుగుతుందా అంటే జరగదు. ఆ ప్రొసీజర్ స్టార్ట్ అవ్వదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే టెంపరేచర్ 0 degrees Celsiusకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు లిక్విడ్ ఏమైపోతుంది? సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్. రిఫ్రాక్షన్ డస్ నాట్ టేక్ ప్లేస్ when the angle between the incident light ray and normal to the interface is. Refraction does not take place అంటే ఎక్కడ జరగదు. What is refraction? The light ray comes from one medium to another medium. In that two situations బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటో ఒక సిచ్యువేషన్ ఏమో లైట్ రే అనేది బెండ్ అవుతుంది, రెండోదేమో స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ డిక్రీజెస్. స్పీడ్ వస్తున్నటువంటి స్పీడ్ ఏమవుతుంది? అక్కడ ఉన్న గ్లాస్కో వాటర్కో ఏమవుతుంది? ఇన్సిడెంట్ అయ్యి ఇటు పక్క నుంచి బెండ్ అవుతుంది కదా. ఇప్పుడు సపోజ్ నేను ఒక నార్మల్ని క్రియేట్ చేశాను. ఇట్స్ ఏ నార్మల్. ఓకేనా? నార్మల్ అంటే మనం అనుకున్నది ఏదన్నా సరే. ఇట్స్ ఏ ఇమాజినరీ లైన్. ఎక్కడ టచ్ అవుతుంది? సపోజ్ ఇలా వచ్చి ఇలా టచ్ అవుతుంది అనుకోండి. ఇక్కడ ఒక నార్మల్ మనం గీసాం. ఒక బాటిల్ ఉంది, ఇక్కడ బాటిల్ తీసాం. ఈ బాటిల్లో మనం ఒక లైట్ వేసాం అనుకున్నాం. లైట్ రే ఇక్కడ వెళ్ళి ఇక్కడ టచ్ అవుతుందా? ఇక్కడ టచ్ అయ్యింది ఇన్సిడెన్స్. దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ గీసాను అనుకో, ఇది నార్మల్. ఇది ఇమాజినరీ లైన్. అది ఇమాజినరీ లైన్. ఎక్కడ టచ్ అవుతుందో దాన్ని ఏమంటాం? ఇన్సిడెంట్. ఏమవుతుంది? ఇన్సిడెంట్ పాయింట్. లైట్ రే ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంట్ రే అంటే ఏంటి? ద రే కమ్స్ ఫ్రమ్ సోర్స్. సోర్స్ ఏంటి? సన్ అవ్వచ్చు, నార్మల్ లైట్ అవ్వచ్చు, ఏదైనా లైట్ రే. ఇన్సిడెంట్ రే అంటే ఏంటి? కమ్స్ ఫ్రమ్ సోర్స్ నుంచి రావాలి. సోర్స్ ఆఫ్ లైట్ మనకి ఇన్ జనరల్గా ఎర్త్కి సోర్స్ ఆఫ్ లైట్ ఏంటి? సన్. సోర్స్ ఆఫ్ హీట్ ఏంటి? సన్. మన హీట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ సన్ నుంచే మనం పొందుకుంటాం. అవునా? సో ఇప్పుడు ఒక లైట్ రే ఇలా వచ్చి ఇన్సిడెంట్ అయ్యింది. ఇది ఇన్సిడెంట్ పాయింట్. ఇక్కడ మనం ఇన్సిడెంట్ అయ్యి ఇలా వచ్చింది. ఇటు వచ్చేప్పటికి ఏమవుతుంది? ఇలా బెండ్ అయ్యి వెళ్తుంది. రిఫ్రాక్షన్ ఒక మీడియంలో నుంచి, ఎయిర్లో నుంచి బాటిల్ లోపల ఉన్నటువంటి మీడియంకి వెళ్తుంది. ఇక్కడ సర్ఫేస్ ఏంటిది? బాటిల్ సర్ఫేస్. ఓకేనా? ఇక్కడ మనం ఏం గీసాం? నార్మల్ గీసాం. అది ఇక్కడ ఉన్నటువంటి నార్మల్. ఇప్పుడు ఇన్సిడెంట్ లైట్ రే ఇలా వచ్చిందా? ఓకేనా? ఇన్సిడెంట్ రే బాగా గమనించండి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ రే ఏమవుతుంది? బెండ్ అయ్యింది. నార్మల్గా అయితే ఎలా వెళ్ళాలి? ఇన్సిడెంట్ రే ఇలా వెళ్ళాలి, కానీ ఇలా బెండ్ అయింది. ఓకేనా? ఇలా బెండ్ అయింది. ఈ బెండ్ అయినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కన్నా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమైపోతుంది? రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? రెడ్యూస్ అవుతుంది. అయితే స్పీడ్ ఏమవుతుంది? అప్పుడు దాకానేమో నార్మల్ ఎయిర్ నుంచి వస్తుంది ఇన్సిడెంట్. స్పీడ్ ఏమవుతుంది? దీనికి కొలైడ్ అంటే గుద్దుకోండి ఎట్లా డాష్. స్పీడ్ ఆఫ్ లైట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే జాగ్రత్త గుర్తుంది. మనకి ఎటువంటి యాంగిల్, ఇదేమో ఇన్సిడెంట్ యాంగిల్. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ in between incident ray and normal.
అదే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎక్కడెక్కడ ఉంటుంది? ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్రాక్టెడ్ రే. ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఉంది. ఓకేనమ్మా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమో ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉంటుంది. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమో రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఎటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి యాంగిల్లో రిఫ్రాక్షన్ అనేది అసలు జరగదు. డస్ నాట్ టేక్స్ ప్లేస్. గుర్తుపెట్టుకోండి. చూడండి ఒకసారి క్వశ్చన్. రిఫ్రాక్షన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ when the angle between the incident light ray and normal to the interface. నార్మల్ కి ఇన్సిడెంట్ రేకి ఏ యాంగిల్లో ఉంటే అప్పుడు రిఫ్రాక్షన్ జరగదు అంటున్నాడు. ఓకేనా. దీనికి మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి అంటే మనకి 3-4 సిచ్యువేషన్స్లో ఉన్నాయి. మీరు చూసుకుంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అండ్ కర్వ్ సర్ఫేసెస్లో 3-4 సిచ్యువేషన్స్లో ఉంటాయి. ఏంటి చెప్పండి ఒకసారి. మనకు తెలుసు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉందా? ప్రిన్సిపల్ యాక్సిస్ ఒక లెన్స్ ఇలా తీసుకుంటే, ఓకేనా, లైట్ రే కనుక స్ట్రైట్ లైన్ ప్రిన్సిపల్ యాక్సిస్లో కనుక వెళ్తే దెర్ ఈజ్ నో బెండింగ్. అటువంటి టైంలో కూడా రే అక్కడ బెండ్ అవ్వదు. ఒకటి. నెక్స్ట్ ఇదిగోండి, దీన్ని ఏమంటారు? ఆప్టిక్ సెంటర్. వెరీ గుడ్. ఈ ఆప్టిక్ సెంటర్లో కూడా స్ట్రైట్గా ఇలా పడింది అనుకోండి. ఆప్టిక్ సెంటర్లో ఇన్సిడెంట్ రే ఎటువంటి బెండింగ్ జరగదు. ఓకేనా. అట్ ది సేమ్ టైం ఇది నార్మల్గా ఇలా నార్మల్గా చెప్తున్నాను కదా, నార్మల్గా కూడా ఇలా వచ్చింది అనుకోండి లైట్ రే, ఎటువంటి బెండింగ్ జరగదు. ఓకేనా. ఇలా మనకి 2-3 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్స్లో కనుక మనం ఇక్కడ కనుక తీసుకొని వస్తే ఇన్సిడెంట్ రే నార్మల్లో నుంచి మనం ఏదైతే ఇమాజినరీ లేన్ అంటామో ఆ ఇమాజినరీ నార్మల్లో నుంచి ఇలా వచ్చింది అనుకో 90 degreesలో. ఓకేనా. ఆ ఇన్సిడెంట్ లైట్ రే ఎక్కడ బెండ్ అవ్వదు. ఎక్కడ బెండ్ అవ్వకపోతే రిఫ్రాక్షన్ యాంగిల్ ఉంటుంది అసలు? ఉంటుందా? ఇప్పుడు నేను అట్లా ఉన్నామ్మా, ఇలా ఉంది సర్ఫేస్, బాటిల్ సర్ఫేస్ తెచ్చాను. ఇలా పడితేనే కదా ఇది అటు వెళ్ళి బెండ్ అయ్యేది రిఫ్రాక్షన్. ఇలా పడుతుంది, ఇలా స్ట్రైట్ ఎక్కడి నుంచో పాయింట్ ఎట్లా నుంచి వెళ్ళిపోతుంది దీనిలో నుంచి. ఎటువంటి రిఫ్రాక్షన్ ఎక్కడ జరుగుతుందా అంటే నో, దెర్ ఈజ్ నో స్కోప్. అప్పుడు యాంగిల్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఇలా ఉంది, యాంగిల్ ఇలా ఉంది, యాంగిల్ ఉందా? ఫామ్ అవుతుందా? లేదు. అప్పుడు ఎంత ఉంటుంది అంటే 0 degrees. 0 degrees యాంగిల్లోనే రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇంకా ఎటువంటి డిగ్రీస్ యాంగిల్లో ఇన్సిడెంట్ రే వచ్చి ఈ నార్మల్ని టచ్ చేసి యాంగిల్ ఫామ్ చేసినా ఆ యాంగిల్లో ఏం జరుగుతుంది? రిఫ్రాక్షన్ జరుగుతుంది. రిమైనింగ్ 3 యాంగిల్స్లో రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్. 0 degreesలో మనకి రిఫ్రాక్షన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది సమ్. ఇదేంటిది? సమ్. చూడండి. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ మీడియం ఈజ్ 2. ఎంతంట? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఎంత అమ్మ? వాల్యూ 2. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం, ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంది అని అడుగుతుంది. ఇక్కడ మనకి ఫార్ములా అమ్మ n ఈజ్ ఈక్వల్ టు c/v. n అంటేనేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, c అంటేమో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, v అంటేనేమో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. దీన్ని నేను నార్మల్గా రాస్తాను ముందు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ is equal to speed of light in vacuum by speed of light in medium. ఇందులోనే ఉంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎలా కనిపెడతామమ్మా? ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అంటే తెలుసా మీకు ఎవరికన్నా? వాక్యూమ్ అంటే ఏంటి తెలుసా? ఎవరికన్నా చెప్పండి, తప్పైనా ఏమన్నా. వాక్యూమ్ అంటే ఏంటి? ఏమీ లేకపోవడం, అసలు ఏ మీడియం అక్కడ లేదు. ఎక్కడ ఉంటుంది ఇది? ఇప్పుడు మనకి ఎత్తు మీద సమ్ డిస్టెన్స్ వెళ్ళిన కొద్దీ అప్పర్ సర్ఫేస్కి వెళ్తున్న కొద్దీ అట్మాస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్, ఇలా స్ఫియర్స్ ఉంటాయి. సోషల్లో మనం చూసినట్లయితే
బయాలజీలో కూడా చెప్తారు. ఓకేనా. సమ్ లేయర్స్ వెళ్ళిపోయి దాటేసిన తర్వాత దెర్ ఈజ్ నో ఎయిర్ ఇన్ దట్ స్పేస్. ఆ స్పేస్లో ఎటువంటి ఎయిర్ కూడా ఉండదు. అందుకే కదా కొంతమంది రాకెట్ నుంచి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, ఆక్సిజన్ ట్యాంకర్స్ పెట్టుకొని వెళ్తారు పైకి. ఎందుకని? దెర్ ఈజ్ నో ఆక్సిజన్, ఇదే ఉండదు. దెర్ ఈజ్ నో గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఉండదు ఆ డిస్టెన్స్ వెళ్ళి కొద్ది. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, తేలుతారు. అవునా? కొన్ని గ్రావిటేషన్ లేనటువంటి ఈ రాకెట్ లాంచెస్ సినిమాస్లో కూడా చూపిస్తాడు. నో గ్రావిటీ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళని అక్కడ వదిలేసేస్తే వాళ్ళు తేలుతూ ఉంటారని నేర్చుకుంటారు అన్నమాట. అక్కడ నేను ఇప్పుడు తింటా ఉంటున్నాను ఏమన్నా, లేదా ఇప్పుడు మ్యాంగో స్లైస్ తీసుకొని తింటున్నాను. అది తిన్నప్పుడు ఇట్లా పడిపోయింది. ఇట్లా వదిలేసారు, ఏమైపోతుంది? కింద పడిపోయింది. ఎందుకని? ఎర్త్ ఏం చేస్తుంది, గ్రావిటేషన్ ఫోర్స్తో కిందకి డౌన్వర్డ్స్ పుల్ చేసుకుంటుంది. ఓకేనా. ఏ రోజుల్లో ఏం పడితే కింద పడిపోయింది. కానీ అక్కడ పైన స్పేస్లో ఏమవుతుంది, ఎయిర్ లేదు, గ్రావిటేషన్ ఫోర్స్ లేదు, ఏమవుతుంది, ఇక్కడ తిరుగుతా వదిలినా వాటర్ కూడా పడవు కింద. విన్నావా? వాటర్ కూడా పడవు. వాటర్ ఎట్లా తాగుతుంది తెలుసా? ఇగో ఇక్కడ తాగాలి, ఎట్లాగే తాగాలి జాగ్రత్త. ఒకవేళ ఇన్ కేస్ ఎవరన్నా అటు ఇట్లా వదిలేసారు వాటర్, అది కూడా అలా తేలుతా ఉంటుంది. నిజంగా అదవుతుందా? అట్లా ఏది గ్రావిటేషన్ ఫోర్స్ లేదనుకోండి, అట్లా తిరుగుతూ ఉంటుంది. అది చూస్తానికి ఎంత బాగుంటుంది కదా. మనం కూడా ఆ సిచ్యువేషన్కి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి జైంట్ వీల్ ఎక్కినప్పుడు తెలిసింది మనం గ్రావిటేషన్ ఫోర్స్ తెలియకుండా, మనం వెయిట్ తెలియకుండా తెలియకపోతే అప్పుడు భయం వేసింది. వెయిట్ తెలిసినంత వరకు బాగానే ఉంటుంది, తెలియకపోతేనే కష్టం. సరే, ఇక్కడికి వచ్చాను. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అంటే అది ఆ స్పేస్ అన్నమాట. అక్కడ చాలా ఫాస్ట్గా లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. ఎప్పుడైతే మీడియంకి వస్తుందో, మన ఎర్త్ మీడియంకి వస్తుందో, అప్పుడు ఏమవుతుంది, లేయర్స్ ఆఫ్ ఎయిర్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ప్రకారం స్పీడ్ ఆఫ్ లైట్ అనేది కొంచెం తగ్గుతుంది, రెడ్యూస్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇట్స్ ఏ ఫిక్స్డ్ వాల్యూ, అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. ఓకేనా. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఫిక్స్డ్ వాల్యూ నేను చెప్పేశాను. n అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చేసాడు అంటే ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మీడియం ఎంత ఇచ్చేసాడు, 2 అని ఇచ్చేసాడు. సో n వాల్యూ తెలుసు నాకు, 2 అని. c వాల్యూ, ఇది c. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అంటే c, గుర్తుపెట్టుకోండి. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఫిక్స్డ్ ఏంటా, 3 × 10⁸ పర్ మీటర్ పర్ సెకండ్. ఇది తెలుసు. ఇప్పుడు నేను ఏం కనిపెట్టాలి, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం, అదేంటిది v, అది కనిపెట్టాలి. అదే కదా అడిగింది. చూడండి, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం ఈజ్. సో ఇక్కడ మీకు చూస్తే n = c/v కాబట్టి n వాల్యూ 2 ఎంతమ్మా, n వాల్యూ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఇక్కడ చెప్పేసి చూడండి, ఇక్కడ చూడండి, n వాల్యూ 2 అమ్మ. n = c/v, n = 2 పెట్టేస్తాను. 3 × 10⁸ v, v తెలుగు. సో బై v అంటే ఏమైంది, డివైడెడ్ బై v, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఇంటూ v అయింది. సో 2 × v, 2v = 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఇంటూ 2 ఇంటి తీసుకొస్తే డివైడెడ్ బై, డైరెక్ట్గా కూడా చేయొచ్చు కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. సో v = 3 × 10⁸ బై 2. బాగా గమనించండి. ఇప్పుడు ఇంటూలో ఉంది కాబట్టి దేన్నైనా బై 2 చేయొచ్చు ఒక దాంట్లో. 3/2 వాల్యూ ఎంత, 2 1 2, 2 1 2, 3 - 2 1, పాయింట్ పెట్టావు 0 వచ్చింది. 2 5 10. 3/2 అంటే ఎంత, 1.5 కదా. సో 1.5 ఇంటూ ఎంత ఉంది, ఇంకా మిగిలింది పైన 10⁸ మీటర్ పర్ సెకండ్. దిస్ ఈస్ ద v వాల్యూ, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. ఎక్కడ ఉందమ్మా, 1.5 × 10⁸ మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ చూడండి, ఈ రెండు సింపులే. చూడమ్మా, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ యూజ్డ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ త్రూ లైట్ పైప్స్. లైట్ పైప్స్ ద్వారా
కమ్యూనికేషన్ సిగ్నల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేవి ఏంటివి అన్నది. ప్లేన్ మిర్రర్సా, కాన్కేవ్ లెన్సెసా, ప్రిజమ్సా, ఆప్టికల్ ఫైబర్స్. అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో ఏమవుతుంది, ఇదే సిగ్నల్ ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకేనా, నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ జరుగుతాయి అన్నమాట, 1 by 1 ఒకటి జరిగి మళ్ళీ పైకి మళ్ళీ అట్లా సిగ్నల్ ట్రావెల్ అవుతూ ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడ వరకు రీచ్ అవుతుంది. ప్రతి ఇంటర్నెట్ ఫైబర్స్లో ఇంటర్నెట్లోను ఇంటర్నెట్ కనెక్షన్స్లోనూ ఫైబర్ వాడుతున్నారు, ఫైబర్ గ్రిడ్స్. ఏ ఫైబర్ వాడుతున్నారో కూడా చెప్తారు. ఆ ఫైబర్లో జరిగేదంతా ఈ కమ్యూనికేషన్ సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫార్మ్ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే ఆప్టికల్ ఫైబర్స్. ఈ ఆప్టికల్ ఫైబర్స్లో ఇది అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో ఉంటుంది. ఇది చూసుకొని చదువుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ అండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ మిరేజ్ ఈజ్ ఫాల్స్. మిరేజ్ అంటేనే ఇమాజినరీ విజన్, ఇమాజినరీ ఇల్యూజన్. ఓకేనమ్మా, ఊహించి చూసేది ఆ యొక్క అటువంటి వాటర్ ఇమేజ్, అది ఇమాజినరీ వాటర్ ఇమేజ్. ఓకేనా. ఇప్పుడు దీనికి సంబంధించింది ఏమంటాడు, ఏదో ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చాడంట, అది ఏంటో కనిపెట్టమంటాడు. సో ఇట్ ఈస్ అన్ ఆప్టికల్ ఇల్యూజన్. చెప్పాను కదా, ఇల్యూజన్ అంటే అక్కడ లేకపోయినా ఉన్నట్టు ఊహించుకునేది. మరి ఆప్టికల్ ఇల్యూజనే కదా మిరేజ్, ఇది కరెక్ట్. ఇట్ ఈస్ ద రియల్ ఇమేజ్ ఆఫ్ ది స్కై. రియల్ ఇమేజా, ఇమాజినరీ ఇమేజా? రియల్ ఇమేజ్ కాదు, ఇమాజినరీ ఇమేజ్. సో ఇదే ఫాల్స్. మరి ఇంకేమంటున్నా చూడండి, ఇట్ అపియర్స్ ఆన్ ద డిస్టెంట్ రోడ్. దూరం ఉన్న రోడ్ దగ్గరే కనపడుతూ ఉంటుంది హైవే రోడ్లో ఎక్కువగా. మనం చూస్తూ ఉంటే డౌన్లో ఉన్నప్పుడు హైలో ఉన్నప్పుడు డౌన్ ఎక్కడ ఉంటుంది, రీచ్ అవుతూ ఉంటుంది, కనపడుతూ ఉంటుంది. ఎక్కడ నీళ్ళు ఇట్లా జారుతున్నట్టు కదులుతున్నట్టు కనపడుతుంది. అదేంటి, క్లౌడ్స్లో ఉన్నటువంటి వాటరు, ఆ వాటర్ ఇమేజ్ మనకేమవుతుంది, నెంబర్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ జరిగి ఆ ఆప్టికల్ ఇల్యూజన్ కనపడుతుంది. ఓకేనా. క్లౌడ్స్లో ఉన్న వాటర్ కనిపెట్టవచ్చు, లేదంటే మనకి ఎడారుల్లో కనుక ఒయాసిస్లు ఉంటాయి, అక్కడక్కడ నీటి మడుగులు ఉంటాయి. అక్కడ ఉన్న వాటర్ కూడా నెంబర్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ జరిగి ఇంకో చోటకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇమేజ్ ఏమవుతుంది, అక్కడ ఉన్న వాటర్ ఎక్కడో ఉన్నట్టు కనపడతాం. అది ఎక్కడ ఉంటుందో దగ్గరలో మనకి తెలియదు. అట్లా. సో నెక్స్ట్, డిస్టెంట్ రోడ్లోనే కనపడుతుంది. మళ్ళీ డిస్టెంట్ అంటే దూరంగా ఉన్న రోడ్లోనే, దగ్గరికి వెళ్తుంది కొద్ది మళ్ళీ అక్కడ మిరేజ్ ఉండదు, ఆ ఫార్మేషన్ జరగదు. ఓకేనా. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా రోడ్లో? ఈసారి చూడండి, ఎండాకాలంలోనే ఎక్కువ కనపడతాయి మిరేజెస్, నార్మల్ టైంలో కన్నా సమ్మర్ సీజన్లోనే ఎక్కువ కనపడతాయి మిరేజెస్. చూసుకోండి, దూరంగా ఉన్నప్పుడు అట్లా రోడ్డు చూస్తూ ఉన్నట్టు కనపడతా ఉంది మిరేజ్. ఇట్ అపియర్స్ డ్యూరింగ్ హాట్ సమ్మర్ డే. ఆ సమ్మర్ డేలోనే ఎక్కువ కనపడుతుంది. ఓకేనా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నోట్ చేసుకోండి.